హాయ్ అండి. ఈరోజు అయితే తెలంగాణ స్పెషల్ వట్టి తుంకల కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే ఇలా కడాయి పెట్టుకొని అందులో పోపు గింజలు, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి, తొందరగా ఉడికిపోతాయి ఆనియన్స్. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కడిగి పెట్టుకున్న వట్టి తుంకలు అయితే మళ్ళీ ఇలా కడిగేసి నీట్గా కడిగేసుకొని ఇలా అయితే ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే ఇవి కూడా ఫ్రై అయ్యేలా ముందే వేసేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. ఒకసారి అయితే మూత తీసి ఇలా ఒకసారి అయితే కలిపేస్తున్నాం. ఇలా ఆనియన్స్ వట్టి తుంకలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, ఇలా అల్లం పసుపు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ అయితే ఉడకనిద్దాం అల్లం. ఇలా వెల్లుల్లి అయితే అప్పటికప్పుడు దంచి వేసుకోండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫ్లేవర్ బాగుంటుందని వేసాను నేనైతే. ఇప్పుడైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. దీంట్లో అయితే టమాటా వేసుకుందాము. ఇలా అయితే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి అయితే కలుపుకోండి. ఇలా టమాటాలు వేసిన తర్వాత అయితే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం, టమాటాలు ఉడికిపోతే. ఇలా టమాటాలు కూడా ఉడికిన తర్వాత అయితే ఇందులో అయితే కొంచెం కారం వేసుకుందాం. ఇలా కారం వేసి అయితే కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసుకుందాం. కారం మగ్గుద్ది. ఇలా అయితే కారం మగ్గిన తర్వాత అయితే కొన్ని వాటర్ అయితే పోసేసుకుందాం.
ఇలా వాటర్ పోసిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. ముక్కలు మంచిగా మెత్తగా ఉడుకుతాయి. ఇలా ఉడికేటప్పుడు అయితే కొత్తిమీర, పుదీనా, ఇలా మసాలా వేసి అయితే కలిపేసుకోవాలి. ఇంకో 2 మినిట్స్ అయితే వట్టి దుంపల కూర ఉడికిపోతుంది, రెడీ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే వట్టి దుంపల కూర అయితే అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తెలంగాణ స్పెషల్ వట్టి దుంపల కూర.